హలో, వెల్కమ్ టు తాయిలం. తెలుగు ఆహార సంస్కృతి ఉభయ తెలుగు రాష్ట్రాల సమ్మేళన సమాహారం. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు ప్రత్యేక పద్ధతులు ఉంటాయి. మసాలాలు, తీపి, పులుపు, కారం మేళవింపుతో శాకాహార మరియు మాంసాహార వంటకాల వైవిధ్యంతో ప్రసిద్ధి చెందింది. ముఖ్యంగా తెలుగు వంటకాలు భారతదేశంలోని అత్యంత మసాలా ఎక్కువగా ఉండే వంటకాలుగా గుర్తింపు పొందాయి. మిరపకాయ, చింతపండు, గోంగూర, అల్లం వెల్లుల్లి ఎక్కువగా వాడతారండి. తెలంగాణ ప్రత్యేకతలైతే తెలంగాణ ఆహార పద్ధతులు ఇంకా పాతకాలం లాగానే ఉంటాయండి. అన్నంతో పాటుగా చిరుధాన్యాల ఆధారిత వంటకాలు, సర్వపిండి, జొన్న రొట్టెలు, అలానే ఎక్కువ మాంసాహారం ఖచ్చితంగా ఉంటుందండి. ఇంకా రాయలసీమలో కూడా తెలంగాణ లాగే పాతకాలం పద్ధతులు ఉంటూ రాగి సంగటి, మాంసం కూరలతో ఆహారం బాగా ఘాటుగా ఉంటుంది. ఆంధ్ర ప్రత్యేకతలు, ఆంధ్ర ఆహార విషయాలు ఎన్నో చెప్పుకోవచ్చు. ఆంధ్రాను రైస్ బౌల్ ఆఫ్ ఇండియా అని అంటారు. అన్నం ఎక్కువగా పండే రాష్ట్రం కదా. ఆంధ్రలో అన్నంకి చాలా ప్రాధాన్యత ఉంటుంది. పప్పులు ఎక్కువగా వాడతారు. అలానే పప్పన్నం, ఆవకాయ అంటే అమోఘం. చింతపండు, అలానే గోంగూర ప్రత్యేకమైన పులుపు కోసం వాడతారండి. కూరగాయల వేపుడు, కూరలు అయితే చాలానే. గుత్తి వంకాయ లాంటి శాకాహార వంటకాలు, ఆవకాయ, గోంగూర వంటి ఊరగాయ పచ్చళ్ళు పెట్టడం ఆంధ్రాకు పెట్టింది పేరు. ఇంకా అన్నంలో ఎన్నో రకాలు: పులిహోర, పరమాన్నం, కొబ్బరి అన్నం, దధ్యోజనం, ఒక్కొక్కటి ఒక్కో రుచి అబ్బా. ఇంకా మాంసాహార వంటకాలైతే ఆంధ్ర నాటుకోడి పులుసు, గోంగూర మటన్, చేపలు, రొయ్యలు, పీతల కూరలతో పసందుగా అనుభవించవచ్చు. మిఠాయిలైతే పూతరేకులు, అరిసెలు, బొబ్బట్లు, తాజా లడ్లు, సున్నుండలు, అబ్బో బోలెడు. ఇలా చాలానే ఉన్నాయి తెలుగు ఆహార విశేషాలు. ఇది గ్రామీణ వ్యవసాయ సంపదను, తీర ప్రాంత సముద్రాహార విశిష్టతను కూడా ప్రతిబింబిస్తుందండి. తెలుగు రాష్ట్రాల ఆహార సంస్కృతి, సంప్రదాయ తెలుగు భోజన అలవాట్లు మరియు మర్యాదలతో చాలా బాగుంటుంది. శాకాహార, మాంసాహార మేళవింపుతో ఎన్నో రుచులతో సమతుల్యంగా ఉండే తెలుగు ఆహారం దేశమంతా ప్రాచుర్యం పొందింది. ఇది తెలుగు రుచి యొక్క గొప్పదనం. థ్యాంక్ యూ.